సావిత్రమ్మ గారు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు, క్షేమంగా వచ్చారు. దేవుని స్తోత్రం. నాన్న కొరకు ప్రార్థన చేశాను, దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. స్తోత్రం. జర్నీ కూడా కొంత బలహీనత అయింది, ప్రభు ముట్టాడు. దేవుని స్తోత్రం. ఆ కుర్చీ లోపలేస్తారులేమ్మా, పర్లేదు, కింద కూర్చోట. హల్లెలూయ, హల్లెలూయ. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని పోగా తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. బలహీనుడు నన్ను క్షమించండి. నీ సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్కును మాకందరికి అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట ఈ చిన్నపిల్లని గురించి మీకు కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సిరియా దేశానికి సైన్యాధిపతిగా నయమాను అనేటువంటి ఒక పరాక్రమశాలి ఉన్నాడు. అతడు ఏ దేశం మీదకి దండెత్తి వెళ్తే ఆ దేశం మీద జయం దేవుడే వేస్తున్నాడని రాయబడింది. అతడు దేవుని నమ్మినవాడు కాదు, అతడు దేవుడెవరో ఎరిగినవాడు కాదు. దేవుడు లేని ప్రజల మధ్యలో, దేవుడు లేని రాజ్యంలో బ్రతుకుతున్న వ్యక్తి అతడు. కానీ ఏ దేశం మీదకి వెళ్ళినా అతనికి దేవుడే జయమిస్తూ వచ్చాడు. ఒకసారి ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళాడు.
అక్కడ కూడా దేవుడు జయమిచ్చాడు. కొన్నిసార్లు ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు రాజ్యం దేవుని రాజ్యం, దేవుడు కోరుకున్న దేశం అది. కానీ అలాంటి వారి పక్షంగా దేవుడు ఉండకుండా దేవుడెవరో ఎరుగని నయమాను పక్షంగా దేవుడు నిలబడి ఇశ్రాయేలీయుల మీద దేవుడు జయమిచ్చాడని రాయబడింది. అలా జయం పొందినటువంటి ఈ యొక్క నయమాను వస్తూ వస్తూ ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడంట. ఏ లిటిల్ మెయిడ్. చెరగొని తేగ అని మనం చదువుతాం. చెర అంటే చెప్పండి, ఇంట్లో పెంచుకోవటానికి తెచ్చుకోలేదు, ఇంట్లో చక్కగా చూసుకుందామని తెచ్చుకోలేదు. వింటున్నారా? వినండి కొంచెం. చెరగొని తీసుకొచ్చాడు అంటే స్లేవరీ, బానిస పిల్లగా తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బానిస అంటే తెలుసు కదా మీకు. ఇక సొంత ఇష్టాలంటూ ఏముండవు ఆ పిల్లకి. చాక్లెట్ తినాలనుంది అంటే కొంటారు ఎవరన్నా? నాకు మంచి డ్రెస్ కొనుక్కోవాలని ఉంది, పుట్టినరోజు వచ్చింది, అది ఇంటి దగ్గర ఉంటే అమ్మ నాన్న అన్నీ చూస్తారు. కానీ ఇంటి దగ్గర లేదేమే. పరాయి దేశంలో నయమాను అనే మనుష్యుని యొక్క ఇంట్లో ఉంది. ఈ పిల్ల వచ్చినటువంటి విధానం కడు దీనమైన పరిస్థితి. షోమ్రోనులో, ఇశ్రాయేలు దేశంలో దేవుడున్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు. అంతకు మించి గొప్ప సంగతి దేవుని ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. కానీ ఆ ముందటి కాలంలో జరిగిన యుద్ధంలో ఈమె వచ్చేసింది ఇక్కడికి. చెరగొని తేబడిన ఈమె నయమాను భార్యకు పరిచారం చేస్తూ ఉన్నట్లుగా మనం చదువుకున్నాం. 2-3 మాటలు ఈమె గురించి నేను మీతో జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈమె తల్లిదండ్రులు చాలా యోగ్యులు అని మనం గ్రహించాలి. ఆహాబు కాలంలో ఆహాబు దేవుని భయం లేని, దేవుడంటే లెక్కలేని యెజబేలు అనేటువంటి ఒక దుష్టురాల్ని వివాహం చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో వివాహాల విషయంలో మనం మోసపోతూ ఉంటాం, మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ యెజబేలు అనేటువంటి స్త్రీని వివాహం చేసుకోవటాన్ని బట్టి ఆమె 100 మంది బయలుదేవతను ఆరాధించే ప్రవక్తలను తెచ్చేసింది ఆమెతో పాటు ఇశ్రాయేల్ దేశంలోనికి. దేవుడు ప్రారంభం నుండి విగ్రహారాధనకు వ్యతిరేకం. దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు దేశంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతుంది. దేవుని భయం ప్రజల్లో తగ్గిపోతుంది. చిన్నప్పటి నుండి విన్న వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు యెజబేలు రాణిగారి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజలు కనబడుతున్నాయి. ప్రజలు 2 తలంపుల మధ్యలో నలిగిపోతున్నారు. మా చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న నేర్పించిన భక్తి ప్రకారం జీవం గల దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించుదామా, లేక రాణిగారు తెచ్చిన దేవుణ్ణి ఆరాధించుదామా అని ప్రజలు నలిగిపోతా ఉన్నారు. అలాంటి సమయంలో నేను అనుకుంటాను ఈమె పుట్టిందేమో. కానీ అద్భుతం ఏంటంటే ఈమె తల్లిదండ్రులు ఈమెకు భక్తిని చిన్నప్పటి నుండి నేర్పారు. ప్రవక్త అనే మాట ఆమెకు అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులకి విలువ ముందు తల్లిదండ్రులకు తెలియాలి. ఒక సేవకుని విలువ తల్లిదండ్రులకు తెలిస్తే పిల్లలకు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఈమె
ఎవరిని పరిచయం చేస్తుంది నయమానికంటే షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎంతో మంది ఉన్నారు. మీరు లూకాసు వార్తలో చదివితే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే నయమాను తప్ప ఎవ్వడు కుష్ఠరోగి బాగుపడలేదంట. 12వ అధ్యాయం 47వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. లూకాసు వార్త ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను చూడండి. నన్ను 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవ్వడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, ఎలీషా గొప్ప ప్రవక్త. ఏలియా 7 అద్భుతాలు జరిగిస్తే దేవుని నామంలో ఎలీషా 2 అంతలు అనగా 14 అద్భుతాలు జరిగించాడు. అనేక అద్భుతాలు జరిగినాయి, కానీ ఈ నయమాను ఒక్కడే బాగుపడ్డాడంట. కుష్ఠరోగులు లేరా అంటే అక్కడ రాయబడింది అనేక కుష్ఠరోగులు ఎక్కడున్నారంట? ఇశ్రాయేలులో. అంటే దేవుని ప్రజల మధ్యలోనే కుష్ఠరోగులు ఉన్నారు, కానీ వారు బాగుపడలేదు. కానీ పొరుగు దేశం నుండి వచ్చినటువంటి, అన్య దేశం నుండి వచ్చినటువంటి ఈ నయమాను ఒక్కడే బాగుపడ్డాడంట. దానికి కారణం ఈ చిన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ చిన్న పిల్ల ఉందే, చిన్నది అని రాయబడింది. అంటే ఒక 25-30 సంవత్సరాలు ఉంటాయా? అంటే చిన్నది అంటేనే అర్థం అంతే, చిన్నపిల్లే. 15 సంవత్సరాల లోపు ఉంటేనే చిన్నదంటాం, అంతేనా? ఇంకా మాటలో చెప్పాలంటే పెండ్లి కాని పిల్ల అనుకోవచ్చు. పెండ్లైన అమ్మాయిని చిన్నదంటావా? వాళ్ళ అమ్మ నాన్నకి చిన్నదిగా కనబడచ్చు. గమనించండి, ఈ పిల్ల ఉందే, పిల్ల మరి దేవుని భయం కలిగిన కుటుంబంలో పెరిగింది. ప్రవక్తల విలువ ఎరిగిన కుటుంబంలో పెరిగింది. దేవుని సేవకుడంటే గౌరవం ఉన్నటువంటి కుటుంబంలో పెరిగింది. కాబట్టి దేవుని సేవకుని విలువ ఈమెకు గ్రహించగలిగింది. ఈమె నయమానుకు పరిచయం చేయగలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట, ఈమె తల్లిదండ్రులు. మనం పిల్లలకి ఏమి నేర్పుతామో అది నేర్చుకుంటారు. కొన్నిసార్లు మనం నేర్పకపోతే బయట నేర్చుకుంటారు. దేవుని భయం లేని కుటుంబంలో నుండి వచ్చిన ఫ్రెండ్ని పట్టాడు అనుకోండి, బూతులు నేర్చుకుంటారు, పోకిరి మాటలు నేర్చుకుంటారు. ఇంకొక మాటలు చెప్పాలంటే వ్యర్థతంతా పోగు చేసుకుంటారు. కాబట్టి ప్రియులారా, మన పిల్లలకు మనం నేర్పాలి. ఈమె చిన్నది అని రాయబడింది, కానీ చిన్నదే కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రయోజనకరమైన మాటలు చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు వేసే విత్తనాలు ఉన్నాయే పిల్లల హృదయాల్లో, మీరు వేసే విత్తనాలు అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? హృదయం పలక లాంటిది. పసిపిల్లల హృదయాలు ఇంకా పలకలు లాంటివి. ఫ్యాబుల రస అంటారు. ఫ్యాబుల రస అంటే పసిపిల్లల హృదయాలు, పిల్లల హృదయాలు. ఏం రాస్తే ఇక అవి జీవితకాలం అంతా ఉండిపోతాయి. మా పాస్టర్ గారు అంత చండాలుడు ఇంకొకరు లేడు అందాం అనుకోండి, ఆ పిల్లతో అనకపోయినా చెప్పండి, మీరు అనుకున్నారు అనుకోండి, ఇక అంతే
కాజలో మా పాస్ట్ గారు ఉండేవాడు, ఆయనంట జెండాలు ఇంకొకడు లేడంట అని పడిపోద్ది. కానీ ఈమెకేం పడింది? షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే యజమానుడు అంటే ఏం పడింది? తల్లిదండ్రులు ఆమెకి ఏం నేర్పారంటే ప్రవక్త దగ్గరికి పంపడం, ప్రవక్తలో ఉన్నటువంటి విశిష్టత వారు గ్రహించారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విందేమో. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సందర్భం, ఒక మాట ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, సేవకుల గురించి అందరూ మీ కుటుంబాల్లో చెడు మాట్లాడుకోకండి. ఉన్న సంగతులైనా సరే దారిని పోయేది నెత్తికి రాసుకోవడం అని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎవరి గురించి అయినా సరే మనకు తెలియదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి చేసినటువంటి పనిని ఎవరో చూస్తారు, దాన్ని చెప్పుతూ వచ్చేటప్పుడు రకరకాలుగా చెప్తారు. మేము పోయిన సంవత్సరం అనుకుంటా ఒక ట్రైనింగ్ క్లాసులో 10 మందిని వరుసనే నుంచోబెట్టారు. 10 మందిని ఇట్లా నుంచోబెట్టారు. చివరి వ్యక్తి అటు తిప్పుతాడు మనిషిని. చివరి వ్యక్తి అటు తిప్పి అతనికి కొన్ని సైకిల్ చేస్తాడు. సైకిల్ చేస్తే ఈ సైకిల్ చివరి వ్యక్తి దాకా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 9 మందికి కనబడదు అతను చేసిన సైకిల్. ఈ వ్యక్తి కనబడతాడు, ఈ వ్యక్తి చూస్తాడు. ఈ చూసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి? అడు తిరిగి మళ్ళీ ఒక్కొక్క తర్వాత వ్యక్తికి చెప్పాలి సైకిల్ చేసి. తర్వాత వ్యక్తి మళ్ళీ తర్వాత వ్యక్తికి చెప్పాలి. ఇది అంటే పాస్ అయ్యేది. ఇది మనం జరిగేది, ఇళ్లలో జరిగేది ఇదే. ఒకరి నుంచి ఒకరికి వార్తలు జాగ్రత్తగా. మీరు నమ్మండి, అసలు ఆ యాక్టివిటీ చూస్తే అనిపించింది మనం ఎంత రోత మనుషులమా అని. ఫస్ట్ వ్యక్తి చేసిన సైక్కి చివరి వ్యక్తి చేయించే సైక్కి అసలు సంబంధమే లేదు. అని సహజంగా జరిగేది. మీరైనా ఆడితే తెలిసిపోద్ది మీకు. ఊరికే 2 మాటలు చెప్పండి, లేకపోతే 2 వాక్యాలు చెప్పండి, 2 సెంటెన్సెస్ ఏదో ఒక విషయం గురించి. మొదటి వ్యక్తికి చెప్పమనండి, మిగతా వాళ్ళు ఎవరు వినరు, మిగతా వాళ్ళు ఎవరు చూడరు. ఇప్పుడు ఇది పాస్ అవ్వాలి. చివరి వ్యక్తికి వెళ్ళేసరికి ఏమవుద్దో చూడండి. ఇది మానవ స్వభావం. కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే, మనంతా మనకు నచ్చినట్టుగా కమ్యూనికేట్ చేసుకెళ్ళిపోతాం, మనకు అర్థమైనట్టుగా చెప్పుకెళ్ళిపోతాం, మనకు తోచినట్టుగా మాట్లాడేసుకుంటాం. అయినా ఇంకేం చెప్తామో తెలుసా? ఒకవేళ అది తేలిందనుకో, నేను చెప్పాను నిజమే అంటాం. ఒకవేళ తేలలేదనుకో, నాకేం తెలుసు, ఆ అమ్మాయి చెప్తే నేను విన్నాను, చెప్పాను, నేను అప్పుడు చూశాను ఏంటి, నాకు ఇప్పుడు విన్నాను ఏంటి, ఆమె చెప్పింది కాబట్టి మీకు చెప్పా అని ఊరికే చెప్పండి. మధ్యలోంచి దాన్ని ఏమంటారు, పక్కకు తప్పుకుంటా చూస్తాం. యేసు రక్తమే జయం. అందుకని సేవకుల గురించి, విశ్వాసుల గురించి, దేవుని పిల్లల గురించి వీలైనంత వరకు మంచి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా ఏమెక్కుద్ది చెప్పండి? మంచి ఎక్కుద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేసుకుని బిడ్డల హృదయాలు చెడగొట్టేయకండి. ఈ పిల్ల చెప్పండి బానిసత్వంలో ఉంది, కానీ ప్రవక్తను మర్చిపోలా. వాళ్ళ అమ్మ నాన్న ప్రవక్త గురించి చెప్పిన మాట మర్చిపోలా. చక్కగా చెప్తుంది. ఇక్కడికి వచ్చి చెప్పడానికి డైరెక్ట్గా నయమాన్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి యజమానురాలతో చెప్తుంది. ఎందుకని ఆమె దగ్గరే పని. ఇది తగ్గించు దాని ట్రేబుల్ తగ్గించు మార్చేట్లా. కాబట్టి మొట్టమొదటి సంగతి, ఈ చిన్నదాని తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం. భయంకరమైన దేవుని భయం లేని ప్రజల మధ్యలో ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్తు రాణే దుష్టత్వంలో బ్రతుకుతుంది. రాజుగారే నాబోతు లాంటి నీతిమంతుని చంపేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పండి, దేవుని విలువ, దేవుని సేవకుని విలువ ఈమెకు తల్లిదండ్రులు బోధించబట్టి ఈమె గుండెల్లో పడిపోయింది. దేవుని స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. చెడు ఎవ్వరూ నేర్పవసరలా. అర్థమవుతుందా? చెడు ఎవరో నేర్పవసరలా, వచ్చేస్తుంది, అపవాది నేర్పేస్తాడు. అందుకని వాడు చెడుతనాన్ని బిడ్డల హృదయాల్లో పోయకముందే మనం శ్రేష్టతను వారి హృదయాల్లో కుమ్మరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఔన్నత్యాన్ని బిడ్డలకు చెప్పాలి. మందిరం యొక్క విలువ బిడ్డలకు చెప్పాలి. సేవకుని విలువ బిడ్డలకు చెప్పాలి. సంఘం యొక్క సహవాసం యొక్క విలువ బిడ్డలకు చెప్పాలి. ఎక్కడుంటే మంచిదని చెప్తుంది, అక్కడుంటే మంచిది. ఎక్కడుంటే ఏముండదో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అట్టాగే ఉంటాడు. ఎన్ని లేహ్యాలు తిన్నా, ఎన్ని ఆయింట్మెంట్లు రాసినా, ఎన్ని పసర మందులు పూసినా ఈ రోగం ఇట్టాగే ఉంటుంది, కానీ తగ్గదు. కానీ ఎక్కడుంటే తగ్గుద్ది? ఎక్కడుంటే తగ్గుద్ది చెప్పండి? అక్కడుంటే తగ్గుద్ది. అంటే ఏంటి? ఆలోచన చేయండి. ఎన్ని విషయాలు చెప్పారో తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం. వ్యాధి వచ్చిందా, ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త ప్రార్థన చేస్తాడు, తగ్గిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకుని వైపు చూడడం తప్పేమీ కాదు. సేవకుని ప్రార్థనా సహాయాన్ని కోరుకోవడం తప్పేమీ కాదు. ఆ దిశగా తల్లిదండ్రులు బిడ్డను పెంచారు. దేవుని స్తోత్రం. రెండవ మాట మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇక్కడ ఈ చిన్నదానిలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, ఈమెలో చేదు పడలేదు. ఎలా వచ్చింది ఈమె ఇక్కడికి? చెరగొని తీసుకొచ్చారు. అంటే ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఇశ్రాయేలీలు చనిపోయారు, కొద్దిమంది గాయపరచబడ్డారు, కొద్దిమంది చెప్పండి కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఇల్లు ధ్వంసం అయిపోయినాయి, రాజ్యం అంతా కూలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఒక్కటి తీసుకొచ్చారు. ఎలా ఉంటుంది కదా? మన వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా సినిమాల్లో అక్కడక్కడ, ఏమని, వీడు పెరిగే కొద్దీ లోపల పగ పెరిగిపోతూ ఉంటుంది. రే ఎవరో తెలుసా వీడు, నేనే మర్చిపోయాను అనుకున్నావా, మర్చిపోలా అని అంటూ ఉంటాడు పెద్ద పెద్ద డైలాగులు. అలాంటిది ఏమి ఈమె జీవితంలో లేదు. దేవుని స్తోత్రం. ఎవరింట్లో ఉంది? ఏ వ్యక్తి అయితే తన దేశాన్ని పాడు చేశాడో, ఏ వ్యక్తి అయితే తన తల్లిదండ్రుల మరణానికి కారణమయ్యాడో, ఏ వ్యక్తి అయితే తన దేశాన్ని, తన రాజును ఓడించాడో, ఆ వ్యక్తి ఇంట్లో పరిచర్య చేస్తూ ఉంది. కానీ ఎన్నడూ ఆమె హృదయంలోనికి చేదు రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీడుకి ఏం చేయాలి మన లెక్క? ప్రతి కీడు చేయాలి. తిట్టినవాడిని ఏదో ఒక మాట అన్నా తిట్టాలి కదా. మాకు స్కూల్లో పంచాయతీలు ఇయ్యే కదా, ముందు ఆడే కొట్టాడు సార్, నేను కొట్టలేదు సార్, ముందు ఆడే సార్ తిట్టింది, నేను తిట్టలేదు సార్. ఇదే గొడవ. ముందు ఎవడు తిట్టినా తిట్టాలని ఏమైనా ఉందా చెప్పండి? ముందు ఎవడు కొట్టినా మళ్ళీ కొట్టాలని ఏమైనా ఉందా? అంటే ఈమె ఏమి నేర్చుకుందంటే చెప్పండి, మనుషులను ప్రేమించడం నేర్చుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమెకు చేదు పళ్ళ అసలు కదా. కొద్దిమందికి చెప్పండి మంచి పడదు, ఎప్పుడు చేదే పడద్ది. అంతే. మనిషిని చూడంగానే ఏం గుర్తుకొస్తాయి? వాడు అన్న మాటలు, వాడు చేసిన పనులు, వాడు చేసిన ద్రోహం, వాడు చేసిన కీడు, ఇవే గుర్తుకొస్తాయి. అవి గుర్తుకొస్తే ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరుగుద్ది? ఆటోమేటిక్గా ఇక కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది. ద్వేషం మారి 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 అది పగగా మారిపోద్ది. చంపడానికి కూడా చెప్పరండి వెనకాడని పరిస్థితికి వచ్చేస్తుంది. యేసు రక్తమే జయం, హల్లెలూయా. కొంచెం చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
చూసారా? చిన్నదే కానీ చెప్పండి ఎంత మంచిదో. ఆమె నష్టపోయింది కానీ చెప్పండి, నష్టపెట్టిన వ్యక్తి నష్టపోవాలనుకోవట్లా, బాగుపడాలనుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? లోకంలో ఎలా ఉంటాడు? అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? మొన్న ఆడు నీళ్ళు రానిచ్చాడు, మాకు రానిచ్చాడు, ఈ నీళ్ళు రానిచ్చాడు. ఎంత ఇబ్బంది పడ్డాం కరువులో. అసలు ఒక్క చొక్కన్న దిగనిచ్చాడా? ఇవాళ చూస్తాడు సంగతి. అంటే ఏంటి అర్థం? నీకు పడాల్సింది పడలా, వేస రక్తమే మనకి ఇదేగా పడేది ఎప్పుడు కదా. కోళ్ళు అనుకుంటుందంట నాకు ఒక టైం వస్తుందని. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే అంట. ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుందంట కరవటాకి. అందుకే ఇవేమనుకుంటుంది, సరే ఈ రాజ్యం సలామని అవుతుంది, నాకు ఒక రోజు రాకుండా పోద్దా, దాని కాలు చెయ్యి పడకుండా ఉంటుంది, అప్పుడు నా చేతికి దొరకదా? అలా అనుకునే వాళ్ళు లేరా? ఇంకా విచిత్రమైన క్రైస్తవుల్లో కూడా లేరా అంటే ప్రభువు మనల్ని క్షమించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నది ఉందే, ఈ చిన్నది చెప్పండి పగతో రగిలిపోట్లా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో మనుషుల గురించి ద్వేషం ఉన్నంత కాలం మీకు రోగాలే. ఎప్పుడు మనిషి గురించిగా, కొడుకని, కోడలని, మనవడని, మనవరాలని, కూతురని, అల్లుడని, మీరు మనిషి గురించి మనసులో మీరు ద్వేషం పెట్టుకున్నంత కాలం మీకు ఆరోగ్యం ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఏమి ఉండదు. ఏముండదు. ఏంటో అయ్యా పేతం చేస్తున్నాడు కానీ మా అయ్యగారు ఏమి తగ్గట్లా. లోపల పోకపోతే ఎట తగ్గుద్ది? అది పోవాలి ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక చిన్న పని చేయించారు మొన్న మాతో. ఇదిగోండి, ఇదేంటిది? ఇది పెన్నేనా? పెన్ను తీసేసి క్యాప్ పట్టుకోండి. క్యాప్ పట్టుకుని ఇట్లా లేపు పట్టుకోండి. ఒక మనిషి మీద పగిది ఎంతసేపు పట్టుకుంటారో పట్టుకోండి. ఏమవుద్ది? ఇదేంటిది? ఇది బరువా తేలికేనా? ఒక మనిషి మీద పగున్నంత కాలం ఇక ఇంతే, ఇంతే నీ జీవితం. అతడు ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను పాట పాడేటప్పుడు ఇందాక చెప్పాను, క్షమించడానికి మన శరీరం ఒప్పుకోదు, క్షమించడానికి మన మనసు ఒప్పుకోదు, కానీ క్షమించడం వాక్యం బోధిస్తుంది. వాక్యం నెరవేర్చాలనే నిండు హృదయం నీకుంటే చెప్పండి, ఖచ్చితంగా మనుషుల్ని క్షమిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగ పెంచుకునే కొద్దీ మీ జీవితం అడవైపోద్ది. గుర్తుపెట్టుకోండి. మనిషి గురించి ద్వేషం, ద్వేషం, ద్వేషం. నథింగ్ టు వర్రీ. ఎవరు భూమి మీద శాశ్వతం కాదు. మనిషి చేసిన మేలు జ్ఞాపకం చేసుకోండి, మనిషి చూపించిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి, మనిషి మీ గురించి చెప్పిన ఒక మంచి మాటను జ్ఞాపకం చేసుకోండి. తద్వారా మీ జీవితాలు తెప్పరెళ్తాయి. కానీ అపవాది మన దగ్గరికి వచ్చి ఏం చెప్తాడో తెలుసా? ఎప్పుడు ఆ కీడే చూపిస్తాడు, ఎప్పుడు ఆ చేసిన నష్టమే జ్ఞాపకం చేస్తాడు కదా. ఈ పిల్లకు కూడా అదే కళ్ళలోకి వచ్చింది అనుకోండి రోజు. చెప్పండి, చూసే ఉంటారు. ఇవాళ కూడా న్యూసే. రాత్రి మీకు చెప్పాను, భార్యలు మీకు మరి ఎప్పటి నుంచి ఉందో కోపం, కానీ ఎరగ చంపుతున్నారు ఈ సంవత్సరం. ఎవరినే? భర్తల్ని. ప్రేమ ఎక్కువయ్యి. నిన్న కూడా ఒక ఆమె చంపిందంట ఢిల్లీలో. ఎరగ చంపుతున్నారు అనుకోండి. అసలు మరి ఎక్కడ ట్రైనింగ్ అవుతున్నారు కానీ వాళ్ళు చక్కగా చంపేసిందండి. తన భర్తకు వరుసకు సహోదరుడైన వాడితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని వాడితో ఫోన్లో మాట్లాడతా భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చిందంట. 15 నిద్ర మాత్రలు ఇస్తే బతికాడు అంటాడు. పాపం బతికాడు, పాపం బతికాడు. ఆడికి చెప్తుంది, ఏంటి ఇటు బతికాడు ఏంటి, 15 నిద్ర మాత్రలు ఇచ్చానని. కరెంట్ షాక్ పెట్టమన్నాడంట, పెట్టేసింది, చచ్చిపోయాడు. పాపం 2వ దెబ్బలో చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పోలీసులకు చెప్తున్నారంట, షాక్ కొట్టింది, కరెంట్ షాక్ కొట్టింది, చచ్చిపోయాడని. నమ్ముతారా?
మొత్తం తేలింది, బయటకు వచ్చింది. నేనేం జ్ఞాపకం చేస్తానంటే, మనుషులు చెప్పండి మేలుని జ్ఞాపకం చేసుకోవట్లా, కీడు ఏదో కోణంలో ఏదో ఒక కోణంలో మనిషి చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ మనిషి ఏం మేలు చేశాడు అంటే, ఈమెది బతుకనిచ్చాడుగా. చంపేస్తే ఏమైపోద్ది? చచ్చిపోయేది. అమ్మ నాన్నతో పాటు లేకపోతే ఇశ్రాయేలీలతో పాటు ఈమె కూడా చచ్చిపోయేది. వదిలేస్తే అక్కడే అనాథగా ఉండేది. కానీ ఇంటికి తీసుకొచ్చాడుగా, ఒక ముద్ద పెడుతున్నాడుగా, ఏదో పాతగుడ్డో మసిగుడ్డో ఏదో ఒకటి బట్టలు కొంటున్నాడుగా, ఏదో ఒకటి చేస్తున్నాడుగా. ఈమెకేముంది? ఇవి గుర్తు చేసుకుని చెప్పండి, యజమానుడికి మేలు చేయాలని చూస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఈ చిన్నదానిలో ఏమి లేదు? చేదు లేదు. చెప్పండి, అదేంటి ఇక్కడ చేదు ఉంటుందా మనలో అంటే? పావురంలో తప్ప ఎవరిలోనూ చేదు, అందరిలోనూ ఉంటుంది చేదు, ఒక్క పావురంలో మాత్రమే. అందుకే పావురాన్ని వాడుకున్నాడు దేవుడు పరిశుద్ధాత్మగా. అర్థమవుతుందా? అందరి రక్తం ఎర్రగా ఉంటుంది, ఒక బొద్దింక రక్తం మాత్రమే తెల్లగా ఉంటుంది. మీరు ఏ జీవి రక్తమైనా చూడండి, ఎర్రగానే ఉంటుంది. ఒక బొద్దింకది మాత్రమే తెల్ల రక్తం ఉంటుంది. అర్థమవుతుందా? 2 బిట్లు చెప్పా మీకు. సరే, ఇటు రండి. చెప్పండి, ఈమెలో ఏమి లేదు? చెప్పండి. నష్టాన్ని జ్ఞాపకం తెచ్చుకోవట్లా, కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవట్లా, కీడుని జ్ఞాపకం చేసుకోవట్లా. అతడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని అతనికి మేలు చేయాలని ఆరాటపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట, ఈమె ధైర్యం కలిగిన బిడ్డ. స్తోత్రం. చెప్పండి, ఎలాంటిది ఈమె? మంచి చేసే వాళ్ళు ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు. దేవుని నీతిని నెరవేర్చే వాళ్ళు ఎల్లప్పుడూ ధైర్యంగానే ఉంటారు. ఎవరి దగ్గర మాట్లాడుతుంది? యజమానురాల దగ్గర మాట్లాడుతుంది. నయమాను భార్య దగ్గర మాట్లాడుతుంది. కుదురుద్దా సలహాలు చెప్పడానికి? హాయ్, నువ్వేంటి, నీ వయసు ఏంటి, నువ్వు నాకు చెప్పేదాన్ని అన్నా అనుకోండి, ఒకవేళ అన్నా పర్లా, నేను చెప్పేది మంచి కాబట్టి, ఇది నా యజమానుడికి మేలే కాబట్టి ఏం చెప్తుంది? ధైర్యంగా మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు చిత్తము నెరవేర్చే వాళ్ళందరూ ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. చదువుతారా? 28వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం త్వరగా ముగించేస్తాను నేను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. చెప్పండి ఈ మాట అందరూ. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? యేసన్ గారి స్టోరీ విన్నారా మీరు ఎప్పుడన్నా? పాలు దమ్మందంట అమ్మ, చెంబుచ్చుకుని వెళ్ళాడు ఆయన. తపాలన్నో చెంబు అంటారుగా. వెళ్తుంటే ఈలోపు ఇంటికి వెళ్ళాడు, కేకెత్తంటే కుక్క అరిసింది. చూసారా యేసన్ గారి సాక్ష్యం? చూడండి, యూట్యూబ్లో కొడితే వస్తుంది. దేవునిస్తూ మేము అంటే యవనస్తులుగా ఉన్నప్పుడు అప్పుడు సీడీలు ఉండేవి, క్యాసెట్లు ఉండేవి, అవి చూసాం. వెనకబడద్దు కుక్క, వెనకబడితే సరికూర్చో, వెనకబడితే కొంత దూరం పరిగెత్తిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తు వస్తుంది. ఏమంటాడు? హల్లెలూయా. అన్నారు మీరు ఉంటే అది భలే ఆశ్చర్యంగా నవ్వుగా ఉంటుంది. అది దాంతో ఆ కుక్క ఎదురుకుండా నిలబడి అంటాడు, ఆగి ఈయన పరిగెత్తడం ఆగితే అది పరిగెత్తడం ఆగుద్దిగా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, రన్నింగ్ లో బండి మీద వెళ్తుంటే కుక్క హడావుడి చేస్తే మీరు ఆగండి. మీరు స్పీడ్ పెంచితే దానికి కూడా స్పీడ్ పెంచడం తెలుసు, దానికి కూడా స్పీడ్ పెంచడం తెలుసు. దానికి సూత్రం ఏంటంటే ఆగటమే. కుక్క హడావుడి చేస్తుంటే మీరు ఆగారనుకోండి, దానికి అర్థమైపోద్ది ఏదో మొత్తానికి తేడా వచ్చింది, నాకు మూడద్దేమోనని. అందుకని అది ఆగుద్ది. ఆగితే అప్పుడు అంటాడు, ఏయ్ మా అమ్మ చెబుతుంది చూసారు, అది అట్లా చెప్పాడంట. అంతే, యేసు రక్తమే
నేనేం చెప్తున్నా అంటే మగోడైతే ధైర్యంగా ఉంటాడేంటి? నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసేవాడు ఎన్నడూ పిరికితనంగా ఉండడు. అదో కీడు చేసేవాడు ఎప్పుడు నక్కి 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 దాన్ని ఏమంటారు, అనుకూల సమయం కొరకు ఎదురు చూసి అట్లా చేయాలి. కానీ మేలు చేసేవాడు అన్నడు పెరిగితనంగా ఉండడు. దేవుని స్తోత్రం. మీ హృదయం సరైనదైతే అన్నడూ మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి రాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకెందుకు ఈ శ్రమలు అనుకోమాకండి. ఆ బుడదానికి ఎన్ని శ్రమలు వచ్చినాయో చెప్పండి. తల్లిదండ్రుల దగ్గర హ్యాపీగా ఇంట్లో పెరగాల్సిన పిల్ల కానీ ఎక్కడ పెరుగుతుంది? అన్య దేశంలో అన్యరాజు గారి యొక్క సైన్యాధిపతి ఇంట్లో. ఇంకొక మాటలు చెప్పండి, కుష్ఠరోగి ఇంట్లో పెరుగుతుంది. కుష్ఠరోగి ఇంట్లో ఎలా ఉంటుంది? కమ్మటి వాసన వస్తుందా? చెప్పండి. గాయాలు ఏళ్ళు తినేస్తూ ఉంటాయి, రసి కారుతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆ దుస్తులు, ఆ యొక్క బ్యాండేజీలు అవన్నీ ఉంటాయిగా. ఎలా ఉంటుంది? అలాంటి వాతావరణాలు పెరుగుతుంది. కానీ ఎన్నడూ దేవుని నిందించాల. దేవుని స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎలాంటి శ్రమ అయినా మనం అనుభవించాలి, కానీ ఎన్నడూ దేవుని విషయంలో నిందించకూడదు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈజిప్ట్ దేశంలో 22 మంది సేవకుల్ని చంపారు ఈ మధ్యన. 22 మంది సేవకుల్ని. అందులో 2 యవనస్తులు, 23, 26 సంవత్సరాల వయసున్న యవనస్తులు అన్నదమ్ములను కూడా చంపారు, పేకలు కోసి. వీళ్ళిద్దరిని చంపేటప్పుడంట ఈ ఈజిప్ట్ వాళ్ళు దగ్గరగా వీడియో తీసి చూపించారంట. వీడియో తీశారంట దగ్గరగా. అంటే ఎట్లా కోస్తున్నారు అనేది వాళ్ళ అమ్మకు పెట్టడం కోసం. అంటే చంపటమే కాకుండా ఎట్లా చంపామో చూస్తే కుమిలి 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 నలిగిపోద్దే, బాధపడద్దని వాళ్ళ ఉద్దేశం. ఈ వీడియో ఆమెకు పంపితే అంట ఆమె దేవుని స్తుతించిందంట. దేవుని స్తుతించిందంట. దేవుని స్తోత్రం. యవన కాలంలో 2 బిడ్డలు పోగొట్టుకున్నటువంటి స్త్రీ. ఏ కారణంగా? సువార్త చెప్పడాన్ని బట్టి. మనం అంత టెన్షన్ పడమాకండి. శ్రమలు మనకు అవసరం. స్తోత్రం. శ్రమల గురించి కుంగిపోమాకండి. శ్రమల గురించి కంగారు పడిపోమాకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో శ్రమ పడనోడు ఎవడో అడగండి. అసలు నాకేమి శ్రమలు లేవన్నవాడు ఎవడున్నాడు చెప్పండి. ఏంటో ఒకదాని వెనకాల ఒకటి వస్తున్నాయి అనుకోమాకండి. అవి వస్తూ ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించాలే. హల్లెలూయా. శ్రమలు అది భక్తుని అనుభవాలు. మనకేంటి? ఏమీ లేకపోయినా శ్రమే. ఉప్పు ఎక్కువైతే కొద్ది మందికి శ్రమ. ఏది? కూరలో. అమ్మో నేను పడ్డా శ్రమలు. ఏంటమ్మా ఏం పడ్డావయ్యా అంటే ఏమీ లేదు, యేసు రక్తమే జయం. మా స్కూల్లో మగపిల్లలు ఉన్నారే, సంతోషంగా తినేస్తూ ఉంటారు ఏది పెట్టినా. ఆడపిల్లలు ఉన్నారే, ఏది పెట్టినా వంక పెడతారు. నేను అంటాను, ఒరే మీరు ఇప్పటి నుంచి అలవాటు పడుతున్నారా, మొత్తానికి సంతోషం రా, మీరు బాగుపడతారా అంట. ఎందుకని మాట్లాడట్లా? మీరు మగపిల్లలతో చెప్తే మీరు ఇప్పటి నుంచి అలవాటు పడిపోతున్నారా, మీరు అడ్జస్ట్ అయిపోవటానికి అలవాటు పడిపోయారు, మీరు బాగుపడతారు, మిమ్మల్ని కదిపేవాడు ఎవడు, ఏది పెట్టినా తినేస్తారు. అన్నం శివుడిపోయినా తినేస్తారు. ఏం మాట్లాడుకున్నారు? బాగుందారా అని అడుగుతాను నేను. ఊరికే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగుంది సార్ అంటారు. ఆడపిల్ల ఉన్నారే, చక్కెర పొంగల్ పెట్టినాయి, దమ్ బిర్యానీ పెట్టినాయి అన్నట్టు పెడతారు మొహం. వాళ్ళ దగ్గరికి అంట, అమ్మ రేపేమన్నా వండి పెడతావు ఆయనకి అంట. అంతకుమించి ఎక్కువ అనకూడదు ఆడపిల్లల్ని. మగపిల్లలండి అడ్జస్ట్ అవ్వడానికి యేసు రక్తమే. కొద్దిమందికి అన్నీ శ్రమలే. అది ఏది అయినా శ్రమ కింద చూస్తారు. అంతేం కంగారు పడవసలే. అసలు దేవుని కృపను మనం తలస్తే చెప్పండి, మన శ్రమలు చదువుతారన్నమాట. రోమాపత్రిక 8వ అధ్యాయం
యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. పాడము పాడు, మేము చదువుతూ ఉంటాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని మనం ఏమనుకున్నాం చెప్పండి. ఒక పావు గంట అరగంట సాక్ష్యం చెప్పి భక్తులు చిన్న సాక్ష్యం అన్నారు. మరి పెద్ద సాక్ష్యం ఎంతసేపు చెప్తారో మీకు వందనాలు. చిన్న చిన్న సాక్ష్యాలు చెప్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయ హల్లెలూయ. శ్రమలంట ఎన్న తగినవి అంటే అసలు వాటి గురించి మాట్లాడుకునే అంత పెద్ద ఏం కాదు అవి. మనం ఏమనుకున్నాం, నాకు వచ్చింది కడుపులు నొప్పి ఉందమ్మా, కాజులు అసలు ఎవడికి రాలా, నువ్వు అందరు కడుపులు చూసినట్టు. పౌలు అంటున్నాడు, పొందబోయే లేకపోతే ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. అసలు మా అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో, మా అబ్బాయి ఎంత కష్టపడి చదువుతున్నాడో ఎట్టగా అనుకుంటామో మనం. కానీ ఈ పిల్ల ఉందే, ఈ పిల్ల శ్రమ అనుకుంటుందా? శ్రమ అనుకోట్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ధైర్యంగా అక్కడ నిలబడి పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నడూ పిల్లలకు పిరిగితనం నూరిపోయి మాకండి, పిరికి వాళ్ళుగా తయారు చేయమాకండి పిల్లల్ని. మనం ధైర్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇదిగో అక్కడికి వెళ్ళావుగా, ఆ కోటంలో ఏదో పట్టుకున్నట్టుంది మొత్తానికి నిన్ను, అందుకని ఈ రోజునాలు మొదలైనవి అందరూ అనుకున్నా, అమ్మ నాయన మొత్తానికి పట్టుకుందంటావేంటి, యేసు రక్తమే అనుకోమాకండి. కొద్దిమందికి ఇదే భయం. ఇదిగో పలానా అమ్మాయి మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవంటగా, ఆమెలో ఎన్ని మొత్తం నీకు అసలు నీలో ఎవరున్నారు? మనలో చాలా మందికి ఇంకా గుర్తులేదు ఆ విషయం, అసలు గుర్తుకు రాదు కూడా. ఏంటని చెప్పండి. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు. హల్లెలూయా హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడనే సంగతి మనం గ్రహిస్తే చెప్పండి, మనం ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండాలి మనం? ఈ పిల్ల చూడండి ధైర్యంగా ఉందా. చెప్తే ఏమంటారో, చంపేత్తాకి చెప్తుందేమో, అట్టాకేమో ఇట్టాకేమో అనుకుంటారేమో. ఇవన్నీ ఆలోచనలు లేవు కొద్దిమందికి, అన్నిటికీ ఆలోచనలే. మంచి చేసేటప్పుడు మీరు ఆలోచించాల్సిన, కంగారు పడాల్సిన పనేమి లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడమే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అంటాడు యోహాను పత్రిక 5వ అధ్యాయంలో. ప్రియులరా, మనము ధైర్యం కలిగి ఉండాలి. 3 మాటలు చెప్పా, చాలా మాటలు చెప్పాలనుకున్నా కానీ ఈ 3 చెప్తా, ముగించేస్తున్నా. 1 చెప్పండి, ఏమి చెప్పరు. టెంట్లో ఉన్న వాళ్ళు చెప్పండి, టెంట్లో ఉన్న వాళ్ళు చెప్పండి, పెందలు కూడా పంపిస్తాం మిమ్మల్ని. చెప్పండి ఏం చెప్పాను? 3 మాటలు చెప్పా చిన్నపిల్ల గురించి. చెప్పండి, నేను 3 చెప్పావా? నాకు 30 చెప్పినట్టు ఉన్నాయి అందరు చూస్తున్నారు కొద్దిమంది. చెప్పండి. 1 ఆమె. టెంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? అయ్యా చెప్పండి, అయ్యా మీకు దండం పెడతా చెప్పండి. మొట్టమొదటి మాట ఏం చెప్పాను? ఆమె తల్లిదండ్రులు చాలా యోగ్యంగా ఆమెను పెంచారు, ప్రవక్త గురించి అర్థమయ్యేటట్టుగా పెంచారు, దైవజనుడి యొక్క విలువ తెలిసేటట్టుగా పెంచారు. 1. 2 చెప్పండి. చేదు అనే మాట అవన్నమ్మ, కొంచెం దండం పెడతాం మీకు. ఆమెలో ఏమి లేదు, వాళ్ళు వాడుతూ ఉంటారుగా దానికి. పాపం ఈమెకి మాత్రం ఏమీ లేదంట. చెప్పండి అమ్మా, అనండే. కొద్దిమంది అంటలా
ఫెవికాల్ రాసుకొచ్చినట్టున్నారు పెదాలకి. అమ్మ లిప్స్టిక్లు వద్దు, ఫెవికాల్ వద్దు. చెప్పండి చెప్పండి, ఏమి లేదు, చేదు లేదు. చేదు అనుభవించింది కానీ చెప్పండి చేదు లేదు. స్తోత్రం. ఆ మూడవ మాట చెప్పండి, ధైర్యం కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. జీవింతును నిత్యము నీ నీడలో. ఆ పాట పాడితే అన్న లెగుస్తారని పాడుతున్నా. కొంతమంది లెగట్లా, వెళ్ళిపోతాం పదనంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు లేకండి, మెల్లగా లేకండి. గుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంధము. హల్లెలూయా. చేతులు పైకెత్తి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.